హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఇంగ్లీష్ లైబ్రరీ. ఈ వీడియోలో లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. రికగ్నైజింగ్ రియల్ లైఫ్ కమ్యూనికేటివ్ పర్పసెస్. ఇప్పుడు మనం రియల్ లైఫ్లో మనం యూజ్ చేసేటటువంటి లాంగ్వేజ్ దాని యొక్క పర్పసెస్ అంటే ఉద్దేశాలు, ఏ ఉద్దేశంతో మనం లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం, ఏ సందర్భంలో ఏ రకమైనటువంటి సెంటెన్సెస్ని మనం యూజ్ చేయాలి అనేది తెలుసుకోవాలి. ఓకే, దాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో లాంగ్వేజ్ ఫంక్షన్స్ రిఫర్ టు, అసలు లాంగ్వేజ్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే ద పర్పసెస్ ఫర్ విచ్ వి యూజ్ లాంగ్వేజ్ ఇన్ కమ్యూనికేషన్. మన డైలీ కమ్యూనికేషన్లో అసలు ఈ లాంగ్వేజ్ అనేది ఏ ఉద్దేశంతో యూజ్ చేస్తాం అనేది ఇక్కడ లాంగ్వేజ్ ఫంక్షన్స్ మాట్లాడేది. దాని గురించి లాంగ్వేజ్ ఫంక్షన్స్ అనేవి డిస్కస్ చేస్తాయి అన్నమాట. అంటే మనం ఏ ఉద్దేశంతో ఎదుటి వాళ్ళని ఒక సెంటెన్స్ మాట్లాడుతున్నాం, ఏ ఉద్దేశంతో ఒక సెంటెన్స్ని పేపర్ మీద రాసాం అనేది తెలుసుకోవాలి. అప్పుడే మనకి ఆ లాంగ్వేజ్కి అర్థం అనేది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఇన్ రియల్ లైఫ్, నిజ జీవితంలో పీపుల్ యూజ్ ఇంగ్లీష్ నాట్ జస్ట్ ఫర్ గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్సెస్. అసలు మనం ఇంగ్లీష్ని యూజ్ చేసేటప్పుడు కొన్నిసార్లు మనం గ్రామటికల్గా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం, అది సహజమే. కానీ గ్రామటికల్గా సెంటెన్స్ కరెక్ట్గా రాసినప్పటికీ కూడా ఇప్పుడు మనం ఆ సెంటెన్స్ని ఏ గోల్తో లేదా ఏ పర్పస్తో యూజ్ చేస్తున్నాం అనేది మనకి తెలిసి ఉండాలి. ఒక సెంటెన్స్ని మనం యూజ్ చేస్తున్నామంటే నాకు ఆ సెంటెన్స్ నా మైండ్లో ఉంది కాబట్టి నేను యూజ్ చేశాను అంటే కుదరదు. ఆ సెంటెన్స్ నువ్వు ఎందుకు వాడావు అనేది ఎదుటి వాళ్ళకి అర్థం కావాలి, చెప్పిన వాడి నువ్వుకి అర్థం కావాలి. అప్పుడే ఆ లాంగ్వేజ్కి కరెక్ట్గా పర్పస్ అనేది ఉంటుంది. నాకేదో 4 సెంటెన్స్లు తెలుసు, ఇంగ్లీష్లో కరెక్ట్గా మాట్లాడడం తెలుసు అని చెప్పేసి 4 సెంటెన్స్లు వాగేసావు అనుకో, అది అక్కడ పర్పస్ రీచ్ కాదు. ఓకే, ఆకలేస్తున్నప్పుడు ఐఎమ్ క్రయింగ్ అన్నావు అనుకో, అంటే నీకు వేసింది ఏంటి, అసలు అక్కడ ఫీలింగ్ ఏంటి, ఆకలి. అంటే అక్కడ ఆకలి వేస్తుంది అన్నట్లుగా నువ్వు ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ అని చెప్పాలి. ఓకే, లేదనుకుంటే ఐఎమ్ స్టార్వింగ్ అని చెప్పొచ్చు. అంటే నీ ఇక్కడ కరెక్ట్గా నువ్వుకున్నటువంటి అవసరం, నువ్వు వాడినటువంటి సెంటెన్స్ రెండు మ్యాచ్ అవుతున్నాయి, ఎదుటి వాళ్ళకి క్లియర్గా కమ్యూనికేట్ అవుతుంది. అక్కడ నువ్వు నీకున్నటువంటి గోల్ని, పర్పస్ని రీచ్ అయ్యావు. ఓకే, సో ఇదే లాంగ్వేజ్ ఫంక్షన్ అంటే. చూడండి, రిక్వెస్ట్ చేయడానికి, ఇన్విటేషన్స్ ఇవ్వడానికి, అపోలజైజింగ్ అంటే క్షమాపణ చెప్పడానికి, లేదా సజెషన్స్, అడ్వైస్, గ్రీటింగ్ చెప్పడానికి, లేదంటే అగ్రిమెంట్ ఇవ్వడానికి, లేదంటే రెఫ్యూజ్ చేయడానికి, ఇలా చాలా రకాల ఉద్దేశాలతో మనం లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం ఎవ్రీడే లైఫ్లో, రైట్? రికగ్నైజింగ్ ద ఫంక్షన్, మనకు అక్కడ అసలు ఏ ఉద్దేశంతో స్పీకర్ సెంటెన్స్ని యూజ్ చేశాడు అనేది మనం అది రికగ్నైజ్ చేయగలగాలి. మనం మాట్లాడినా వెళ్తూ వాళ్ళు అది రికగ్నైజ్ చేయగలగాలి. అండ్ అట్రెన్స్ మీన్స్ ఐడెంటిఫైయింగ్ వై స్పీకర్ ఈజ్ సేయింగ్ సంథింగ్. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు అతను అసలు ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం గ్రహించగలగాలి. ఒకవేళ అతను అర్థం లేకుండా మాట్లాడుతున్నప్పుడు అది అతను తప్పు అవుతుంది, మనం సగం సగం వింటే మన తప్పు అవుతుంది. అంటే ఆ యొక్క వాడినటువంటి ఒక సెంటెన్స్కి ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని కరెక్ట్గా విన్నప్పుడు లేదా యూజ్ చేసినప్పుడు ఆ యొక్క లాంగ్వేజ్ యొక్క పర్పస్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అన్నమాట. ఓకే, అండ్ ఏదో చెప్పామంటే జస్ట్ వాట్ ఈస్ బీయింగ్ సెడ్ సెట్ అంతే. అది చెప్పామంటే చెప్పావు అంతే. ఏం చెప్పావు, ఎందుకు చెప్పావు అనేది రీజన్ లేదనుకోండి, అక్కడ నీ పర్పస్ రీచ్ అవ్వదు. ఓకే, సో దీన్ని మనం ఇక్కడ లాంగ్వేజ్ ఫంక్షన్స్ అని అంటాం. లాంగ్వేజ్ ఫంక్షన్ ఈజ్ కమ్యూనికేటివ్ పర్పస్. మనం ఎదుటి పర్సన్తో కమ్యూనికేట్ చేయడానికి వాడేది లాంగ్వేజ్. సో అన్ అట్రెన్స్, మనం మాట్లాడేది అదేవిధంగా రిటర్న్ ఫామ్లో ఉంటుంది, స్పోకెన్ ఫామ్లోనూ ఉంటుంది. అండ్ వాట్ ద స్పీకర్ వాంట్స్ టు డూ త్రూ లాంగ్వేజ్, మనం అక్కడ స్పీకర్ అనే అతను ఎవరైతే మాట్లాడుతున్నారో అతను తన యొక్క ఉద్దేశం ఏంటి అనేది లాంగ్వేజ్ ద్వారా తెలియజేస్తాడు. తనకి బాధగా ఉంది, ఆ బాధని ఎక్స్ప్రెస్ చేసేది లాంగ్వేజ్ ద్వారా. తనకు ఆనందంగా ఉంది, ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేసేది భాష ద్వారా. ఇలా లాంగ్వేజ్ని వివిధ రకాల ఉద్దేశాలతో యూజ్ చేస్తారనమాట. ఆల్ రైట్, ఇక చూడండి, మీకు ఎగ్జాంపుల్స్లో చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. కుడ్ యూ ఓపెన్ ద విండో ప్లీజ్ అని.
ఇక్కడ ఏంటి, ప్లీజ్ అని వర్డ్ ఉంది. ప్లీజ్ అని వర్డ్ ఉందంటే మీకు కరెక్ట్ గా గుర్తుపెట్టేయాలి, అది రిక్వెస్ట్ అని. ఇది ఒక క్లూ అనమాట. అంటే ఇది చేసిన ఫంక్షన్ ఏంటి, ఇప్పుడు ఈ సెంటెన్స్ చేసిన ఫంక్షన్ ఏంటి అంటే, ఈ సెంటెన్స్ యూజ్ చేసిన ఉద్దేశం ఏంటి, రిక్వెస్ట్ చేయడానికి వాడాడు అని అర్థం. ఎవరైనా ఈ సెంటెన్స్ వాడారు అంటే ఓ వాళ్ళ ఉద్దేశం రిక్వెస్ట్ చేస్తున్నారు అని అర్థం అవుతుంది ఎదుటి పర్సన్కి. అదే దాని యొక్క ఫంక్షన్. థ్యాంక్ యూ సో మచ్ అంటాడు అంటే దీని ఫంక్షన్ ఏంటి, దీని ఉద్దేశం ఏంటి, ఎక్స్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్. అంటే థ్యాంక్ఫుల్ అంటే జస్ట్ తన యొక్క కృతజ్ఞతను తెలియజేస్తున్నాడు అని అర్థం. ఐఎమ్ సారీ అంటాడు, ఐఎమ్ సారీ ఐఎమ్ లేట్, నేను లేట్ అయ్యాను క్షమించండి అంటాం. అంటే ఇక్కడ అపోలజైజింగ్ అనమాట, అంటే క్షమాపణ చెప్పడానికి వాడుతున్నాడు ఆ సెంటెన్స్. అంటే అతను క్షమాపణ చెప్తున్నాడు అని అర్థం అవుతుంది విన్న వాళ్ళకి. ఇదే లాంగ్వేజ్ ఫంక్షన్స్ అనమాట. అండ్ ఏ ఉద్దేశంతో వాడతారు అనేది చాలా ఒక చాట భారతం ఉంది, అదంతా మనం ఇప్పుడు చూద్దాం. మీకు అది ఒక చార్ట్ లాగా నేను తయారు చేశాను, అది చూద్దాం. చూడండి, ఇప్పుడు ఈ కమ్యూనికేటివ్ ఫంక్షన్స్ గురించి లిస్ట్ గురించి చూసే ముందు అసలు ఇంపార్టెన్స్ గురించి చూద్దాం. ఈ లాంగ్వేజ్ లెర్నింగ్ లో ఈ యొక్క ఫంక్షన్స్ గురించి తెలుసుకోవడం ఎంతవరకు ఇంపార్టెంట్ అనేది తెలుసుకుందాం. కమింగ్ టు టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్ లో అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ ఫంక్షన్స్, మనకి ఈ లాంగ్వేజ్ ఫంక్షన్స్ అర్థం చేసుకోవడం గురించి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇవి ఏ విధంగా ఉంటాయి అంటే, ఐడెంటిఫై ద పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ డైలాగ్స్ అండ్ షార్ట్ ప్యాసేజెస్. మీకు చిన్న చిన్న డైలాగ్స్ ఇచ్చి అందులో ఆ ఇచ్చినటువంటి డైలాగ్స్ కు లాంగ్వేజ్ ఫంక్షన్ అనేది ఐడెంటిఫై చేయండి అని అడుగుతాడు. అంటే మనం ఇప్పుడు మనం చూసాం కదా, అది రిక్వెస్ట్, ఆర్డరా, సజెషన్ అని అలా ఐడెంటిఫై చేయండి అని అడుగుతాడు. ఇప్పుడు మీకు అప్రోప్రియేట్ గా ఆ యొక్క రెస్పాన్స్ ని కాంటెక్స్చువల్ గా ఐడెంటిఫై చేయడం తెలియాలి, అండ్ అదే విధంగా యూజ్ చేయడం కూడా తెలియాలి. అంటే ఏ కాంటెక్స్ట్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ యూజ్ చేయాలనేది కూడా తెలియాలన్నమాట. ఇప్పుడు మీకు టెట్ అండ్ డిఎస్సి క్వాలిఫై అయిపోయి డిఎస్సిలో జాబ్ వచ్చేసి టీచర్ అయ్యారు అనుకుందాం. అప్పుడు మీ స్టూడెంట్స్ కి న్యాచురల్ గా అండ్ ఎఫెక్టివ్ గా ఇంగ్లీష్ ని ఎలా మాట్లాడాలి అంటే, రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ లో ఈ యొక్క ఇంగ్లీష్ అనేది ఎలా యూజ్ చేయాలి, ఏ సెంటెన్స్ ని ఎప్పుడు యూజ్ చేయాలనేది మనకి స్టూడెంట్స్ కి నేర్పాల్సి ఉంటుంది. అది ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటిదే ఈ లాంగ్వేజ్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోవడం. సో ఇప్పుడు మనకి రియల్ లైఫ్ కమ్యూనికేటివ్ ఫంక్షన్స్ గురించి చూద్దాం. అసలు ఎన్ని రకాలుగా ఈ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయో చూద్దాం. నౌ కామన్ గా రియల్ లైఫ్ కమ్యూనికేటివ్ ఫంక్షన్స్, అసలు కామన్ గా మన రియల్ లైఫ్ లో కమ్యూనికేషన్ లో ఈ వాడేటటువంటి ఫంక్షన్స్ ఎలా ఉంటాయి అంటే, లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి చూద్దాం. గ్రీటింగ్స్ కి ఏం వాడతారు అంటే, ఇక్కడ మనకి హలో అని, గుడ్ మార్నింగ్ అని, హౌ ఆర్ యూ అని, ఇలా గ్రీటింగ్స్ చెప్పడానికి వాడేటటువంటి లాంగ్వేజ్ ఇలా ఉంటుంది. అంటే ఎవరినన్నా కలిసాం వాళ్ళకి విష్ చేయాలి, హలో సార్ హౌ ఆర్ యూ అంటాం, గుడ్ మార్నింగ్, ఇలా మనకి గ్రీటింగ్స్ సంబంధించినట్టు ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ సే హలో అంటే ఎవరన్నా కలిసినప్పుడు అక్నాలెడ్జ్ ప్రజెన్స్, ఎవరన్నా వచ్చారు వాళ్ళని వాళ్ళ యొక్క ప్రజెన్స్ మనం గుర్తిస్తున్నట్లుగా మనం వాళ్ళని పలకరిస్తాం అనమాట. పలకరింపు అంటారు కదా, అదే మనకి గ్రీటింగ్స్. అలాగే ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే వన్ సెల్ఫ్ టు అదర్స్, మనం ఒకరిని ఇంకొకరికి ఇంట్రడ్యూస్ చేయడం, లేదా మనమే ఇంట్రడ్యూస్ చేసుకోవడం. ఇలా దిస్ ఈజ్ మై ఫ్రెండ్ రవి అనొచ్చు. అంటే మన గురించి మనం చెప్పుకో, ఐఎమ్ సీత, లేదంటే ఐఎమ్ రాధా, ఐఎమ్ రాజు, రాణి అని ఏదో విధంగా మనకి పేరు చెప్పి నైస్ టు మీట్ యూ అని, లేదా నైస్ మీటింగ్ యూ అని, ఇట్స్ మై ప్లెజర్ మీటింగ్ యూ అని. ఓకే, సో ఇలా మనం ఇంట్రడక్షన్స్ ని చెప్తా ఉంటాం. అండ్ నెక్స్ట్ ఇన్వైటింగ్, ఎవరినైనా పార్టీకి ఇన్వైట్ చేయాలి, ఫంక్షన్కి ఇన్వైట్ చేయాలి. అండ్ ఆస్క్ సమ్వన్ టు జాయిన్ ఆర్ అటెండ్, ఎవరినైనా మన ఫంక్షన్లో కానీ మన యొక్క మీటింగ్లో కానీ అటెండ్ అవ్వండి లేదా జాయిన్ అవ్వండి అని అడగడానికి వుడ్ యూ లైక్ టు కమ్ టు మై బర్త్డే పార్టీ, ఇది రిక్వెస్టింగ్ గా పొలైట్ గా ఇన్వైట్ చేయడం అనమాట, మర్యాదపూర్వకంగా ఇన్వైట్ చేయడానికి అలా వాడతాం, రైట్. అండ్ రిక్వెస్టింగ్, ఎవరినన్నా చాలా మర్యాదగా బ్రతిమలాడాలి అంటే పొలైట్లీ ఆస్కింగ్ ఫర్ సంథింగ్, పొలైట్ గా ఎవరినన్నా ఏదన్నా అడగాలి అంటే కుడ్ యూ హెల్ప్ మీ విత్ దిస్, మీరు ఈ విషయంలో సహాయం చేయగలరా దయచేసి అన్నట్లుగా. లేదా ప్లీజ్ పాస్ ద సాల్ట్ అంటాం. ఒకసారి డైనింగ్ టేబుల్ మీద ఉన్నప్పుడు మనకి ఇటువైపు ఉన్న వాళ్ళు అటువైపుకి పాస్ చేస్తూ ఉంటారు, అటువైపు వాళ్ళు ఇటువైపు చేస్తూ ఉంటారు. అలా ప్లీజ్ పాస్ ద సాల్ట్ అంటే దయచేసి మీరు ఈ సాల్ట్ నెట్ పాస్ చేయండి అని, ఇలా మర్యాదపూర్వకంగా రిక్వెస్ట్ చేయడానికి. అలాగే ఆఫరింగ్, ఎవరికైనా మన హెల్ప్ ని ఆఫర్ చేస్తాం. ఓకే, గివింగ్ హెల్ప్ ఆర్ సర్వీస్, మన సర్వీస్ ని వేరే వాళ్ళకి ఆఫర్ చేయడానికి. షల్ ఐ ఓపెన్ ద డోర్ ఫర్ యూ, మే ఐ హెల్ప్ యూ. ఓకే,
సో ఇలా వుడ్ యూ లైక్ సమ్ టీ ఆఫర్ చేస్తూ ఉంటాం. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వుడ్ యూ లైక్ సమ్ టీ అంటాం. మీరు టీ తాగుతారా అని ఆఫర్ చేస్తూ ఉంటాం. అలాగే అపోలజైజింగ్, క్షమాపణ చెప్పడానికి అంటే రిగ్రెట్. ఏదైనా మనకి వల్ల తప్పు జరిగింది అనుకోండి, బాధపడుతూ రిగ్రెట్ని ఎక్స్ప్రెస్ చేస్తూ సారీ చెప్తాం. ఏదైనా ఐఎమ్ సారీ ఫర్ ద మిస్టేక్ అంటాం, లేదా ఇట్స్ మై బ్యాడ్ అంటాం, లేదా ఇట్స్ మై ఫాల్ట్ అంటాం, అండ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ లేదా ఫర్గివ్ అని అడుగుతాం. ఇలా సారీ చెప్పడానికి లేదా అపోలజైజింగ్ అంటారు దాన్ని యాక్చువల్గా అయితే. సో క్షమాపణ చెప్పడానికి యూజ్ చేస్తారు. అండ్ థ్యాంకింగ్, ఏదైనా కృతజ్ఞతలు చెప్పాలి అంటే టు షో గ్రాటిట్యూడ్. అంటే గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత చూపించడం. ఇది ఎలా చెప్తాం? థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాం, మనం డైలీ వాడేది. థ్యాంక్ యూ సో మచ్ లేదా థ్యాంక్ యూ వెరీ మచ్ అని. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ హెల్ప్ అంటాం. రైట్, ఎదుటి వాళ్ళ హెల్ప్ని మనం ప్రైజ్ చేస్తూ వాళ్ళని రికగ్నైజ్ చేయడం అన్నమాట. అలాగే కంగ్రాచులేట్ చేయడం అంటే అభినందించడం. ఎలాగ? ఎక్స్ప్రెస్ హ్యాపీనెస్ ఫర్ సమ్వన్ అంటే అభినందించడం అంటే ఎవరన్నా ఏదైనా చేయగలిగారు అంటే గ్రేట్గా చేయగలిగారు, వాళ్ళని అభినందిస్తా ఉన్నాం. సో కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్ అనొచ్చు, హార్టీ కంగ్రాచులేషన్స్ అనొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ కాంప్లిమెంటింగ్ అంటే పొగడతా. అంటే ఎవరన్నా పొగడడం ఎలా? ఏ విషయంలో అయినా సరే ఎవరన్నా మనకి ఎదురుపడినప్పుడు వాళ్ళని చూసి పొగుడుతాం కదా, అలా. సో సంథింగ్ నైస్ అని అంటే ఏదన్నా ఒకటి బాగుంది అని చెప్పడానికి ఎలా? యూ లుక్ గ్రేట్ టుడే అంటారు, నేను ఈరోజు చాలా అందంగా ఉన్నారు అంటారు. దట్స్ అ లవ్లీ డ్రెస్ అంటే బాగా డ్రెస్సింగ్ చేసుకుని వచ్చినప్పుడు ఇట్స్ ఎ లవ్లీ డ్రెస్ అంటారు. అలా మీకు వాళ్ళని ఎవరన్నా అప్రిషియేట్ చేయడానికి అంటే కాంప్లిమెంట్స్ ఇవ్వడానికి మనం ఇలా యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ అగ్రీయింగ్ అంటే అగ్రిమెంట్ తెలియజేయడానికి. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళ స్టేట్మెంట్ తో మనం అగ్రీ అవుతున్నాం అన్నట్లుగా చెప్పొచ్చు. టు ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్ అంటే ఎస్ యువర్ రైట్ అనొచ్చు, లేదా ఐ అగ్రీ విత్ యూ అనొచ్చు. ఏదైనా చెప్పినప్పుడు దాని గురించి మనం అపోజ్ చేయకుండా అగ్రీ అవుతున్నాం అన్నట్లుగా చెప్పడానికి మనం ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తుంటాం. అలాగే డిసగ్రీమెంట్ అంటే వాళ్ళు చెప్పిన దానికి మనం అగ్రీ కావట్లేదు, డిసగ్రీ అవుతున్నాం. దాన్ని ఎలా చెప్తా ఉంటే టు ఎక్స్ప్రెస్ ఆపోజిట్ ఒపీనియన్ ని మనం ఇక్కడ డిసగ్రిమెంట్ అంటాం. ఐఎమ్ అఫ్రైడ్, ఐ డోంట్ అగ్రీ. ఐఎమ్ అఫ్రైడ్ అంటే మన యొక్క అంటే హెల్ప్లెస్నెస్ ని ఎక్స్ప్రెస్ చేయడమే కానీ అఫ్రైడ్ అంటే భయపడ్డానని కాదు. ఐఎమ్ అఫ్రైడ్ అంటే మన యొక్క హెల్ప్లెస్నెస్ ని ఎక్స్ప్రెస్ చేస్తాం పొలైట్ గా. సో నాట్ ఎగ్జాక్ట్లీ అని కూడా చెప్పొచ్చు. ఎవరైనా చెప్పినప్పుడు పొలైట్ గా నాట్ ఎగ్జాక్ట్లీ వాట్ యు సెడ్ అంటే మీరు చెప్పింది ఎగ్జాక్ట్ గా కాదండి, కొంచెం కరెక్ట్ చేసుకోండి అన్నట్లుగా మనం అపోజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ అడ్వైజింగ్ అంటే ఎవరికైనా సలహా ఇచ్చినప్పుడు టు గివ్ అడ్వైజ్ ఆర్ సజెషన్. కొన్నిసార్లు సజెషన్స్ ఇస్తాం, కొన్నిసార్లు అడ్వైజ్ ఇస్తాం. లైక్ యూ షుడ్ స్టడీ హార్డర్. అడ్వైస్ అంటే ఏదైనా మనకి అడ్వైజ్ అని దేన్ని అంటామంటే, ఇప్పుడు ఏదైనా మనం సలహా ఇచ్చాం అనుకోండి, ఆ సలహాని పాటించకపోవడం వల్ల ఫలితాలు అనేది కొంచెం సివియర్గా ఉన్నాయనుకోండి, అంటే ఫలితాలు అనేది కొంచెం హార్డ్ రిజల్ట్ ఇచ్చినప్పుడు మనం అదన్నీ అడ్వైజ్గా తీసుకోవచ్చు. స్టడీ హార్డ్ అంటే చదవకపోతే ఫెయిల్ అవి కూర్చుంటావు, అది కొంచెం కష్టమైన పనే కదా, అంటే సివియర్గానే ఉంటుంది కదా ఫలితం అనేది. సో దాన్ని మనం అడ్వైజ్ అని అంటాం. అలాగే వై డోంట్ యూ విజిట్ ఎ డాక్టర్? నువ్వు సిక్ అయ్యో మంచం మీద మూలుగుతా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి డాక్టర్ని కలవని అన్నావు అనుకోండి, అది అడ్వైజ్ అవుతుంది, సజెషన్ కాదు. నువ్వు డాక్టర్ని మీట్ అవ్వలేదు అనుకోండి, నువ్వు డాక్టర్ని మీట్ అవ్వలేకపోతే ఆ యొక్క హెల్త్ కండిషన్ అనేది ఇంకా బ్యాడ్ అవుతుంది. ఇప్పుడు ఆ కండిషన్ వర్సన్ అయినప్పుడు సిచ్యువేషన్ అనేది కొంచెం మనకి సాడ్గానే ఉంటుంది కదా రిజల్ట్ అనేది. సో అందుకనే దానికి కూడా అడ్వైజ్. ఇలా ఏదైనా ఒక సలహా ఇచ్చినప్పుడు దాన్ని పాటించకపోవడం వల్ల కాన్సిక్వెన్స్ సివియర్ అయితే అది అడ్వైస్ కింద కన్సిడర్ చేయాలి. ఇప్పుడు సజెషన్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు సజెస్ట్ చేయడానికి అంటే జస్ట్ మనం ప్రపోజ్ చేస్తాం, మన ఐడియా ఏంటో చెప్తాం అనమాట. సజెషన్ అంటే మన ఐడియాని వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటాం. అడ్వైజ్ అంటే మనం సలహా ఇస్తాం, ఇలా చెయ్యి, అలా చేయకపోతే పోతాం అని చెప్తాం అనమాట. అది. సో లెట్స్ గో ఫర్ ఏ వాక్ అన్నాం అనుకోండి, ఇది సజెషన్. పద వాకింగ్ వెళ్దాం పదా అని అంటాం. ఆడు వస్తాడా రాడా అనేది వాడిష్టం, వస్తాడా రాడా అనేది వాడిష్టం. వాకింగ్కి వెళ్ళకపోయినంత మాత్రాన కొంపలే మునిగిపోవు. సో ఇక్కడ వాకింగ్కి వెళ్ళకపోయినంత మాత్రాన పెద్ద డ్యామేజ్ ఏం జరగదు కాబట్టి అది సజెషనే. ఎక్కువగా మీకు గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ లెట్ అని వాడాడు అంటే అది సజెషన్ లోకి వెళ్ళిపోతుంది, అది గుర్తుంచుకోండి, ఇది కీ. అండ్ హౌ అబౌట్ విజిటింగ్ ఏ జూ? ఓకే ఏమంటావు, మనం జూకి వెళ్దాం, ఏమంటావు, వస్తావా, వెళ్దామా అని అట్లా.
జూకి వస్తాడా లేదా అనేది వాడి ఇష్టం. జూకి వెళ్ళకపోతే ఏమన్నా అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? సో అదేం కాదు కదా, కాబట్టి అది సివియారిటీ ఉండదు అక్కడ. సో మనకు అది సజెషన్ అవుతుంది. నెక్స్ట్ వార్నింగ్. వార్నింగ్ అంటే ఇప్పుడు మనకి కాషన్ తెలియజేయడానికి, హెచ్చరికలు తెలియజేయడానికి వాడేది. సో డోంట్ టచ్ దట్ వైర్, అది టచ్ చేసామంటే పైకి పోతాం అంటే అది కాషన్ అనమాట. చాలా సివియర్గా ఉంటుంది వార్నింగ్ అనేది. అండ్ బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండేమనుకుంటున్నాయో అని అంటారు కదా, అది. అండ్ నెక్స్ట్ ఆర్డరింగ్ ఆర్ కమాండింగ్. ఆర్డర్ చేయడం లేదంటే కమాండ్ చేయడం. ముందుది ఏంటంటే వార్న్ చేయడం. వార్న్ చేయడం అంటే కాషన్ వేరు. మళ్ళీ ఇక్కడ ఇది ఆర్డరింగ్ అంటే మనకి ఆజ్ఞలు జారీ చేయడం అనమాట. ఇది టు టెల్ సమ్వన్ టు డూ సంథింగ్. ఏదన్నా ఒక వ్యక్తి ఒక విధంగా చెయ్యి అని చెప్పడానికి మనం ఇక్కడ ఆర్డర్ అన్నట్లుగా చెప్తాం అనమాట. సో సిట్ డౌన్, నాకు కోపంగా సిట్ డౌన్ అన్నాం అనుకోండి, అది ఆర్డర్ లాగా అవుతుంది. ప్లీజ్ సిట్ అన్నాం అనుకోండి, అది కొంచెం పొలైట్ వేలో రిక్వెస్టింగ్ గా ఉన్నట్టు ఉంటుంది. అండ్ క్లోజ్ ద డోర్ అన్నాం అనుకోండి, క్లోజ్ ద డోర్ అని గట్టిగా చెప్తే అది ఆర్డర్ అవుతుంది. ప్లీజ్ క్లోజ్ ద డోర్ అంటే రిక్వెస్ట్ చేయడం అవుతుంది. అలా. నెక్స్ట్ ప్రొహిబిటింగ్. ప్రొహిబిటింగ్ అంటే మనకి ఇక్కడ జస్ట్ వార్నింగ్ లాంటిది, అది చెయ్యొద్దు, రిస్ట్రిక్ట్ చేయడం అనమాట. దేన్నైనా రిస్ట్రిక్ట్ చేయడానికి అక్కడ డోంట్ అనేది ఎక్కువగా యూస్ చేస్తాం మనం, అంటే రిస్ట్రిక్షన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి. డోంట్ టాక్ డ్యూరింగ్ ద క్లాస్, రిస్ట్రిక్షన్స్ అనమాట. అంటే క్లియర్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి మనకి ఇక్కడ ప్రొహిబిషన్స్ అంటాం. అండ్ నెక్స్ట్ ప్రామిస్. ఎవరికైనా ప్రామిస్ చేస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు, ఈ ప్రామిస్ చేయడానికి కూడా మనం అంటే అష్యూరెన్స్ ఇస్తాం లేదా కమిట్మెంట్ ఇస్తాం. ఇలా ఐ విల్ కాల్ యూ టుమారో అని చెప్తారు. ఐ విల్ కాల్ యూ టుమారో, ఇట్స్ అ ప్రామిస్. ఐ ప్రామిస్ ఐ విల్ హెల్ప్ యూ, నేను నీకు కన్ఫామ్ గా హెల్ప్ చేస్తాను అని చెప్పి ప్రామిస్ చేయడం. అలాగే రెఫ్యూజ్ చేయడం కూడా, టు సే నో, మనం అంటే కాదు వద్దు అని చెప్పడానికి ఇక్కడ మనం రెఫ్యూజింగ్ కూడా చెప్తాం. ఐఎమ్ సారీ ఐ కాంట్ కమ్, ఐఎమ్ సారీ ఐ కాంట్ కమ్, ఐఎమ్ సారీ ఐ కాంట్ హెల్ప్ యూ, ఐఎమ్ సారీ ఐ డోంట్ నో. ఇలా రెఫ్యూజ్ చేయడానికి యూస్ చేస్తాం. నో థ్యాంక్ యూ అని కూడా చెప్పాలి. ఇప్పుడు ఎవరైనా ఆఫర్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మనం రెఫ్యూజ్ చేస్తాం కదా, అప్పుడు ఇలా చెప్పొచ్చు, నో థ్యాంక్ యూ అని చెప్పి. కానీ మనం ఎట్లా చెప్తాం, నో థ్యాంక్స్ అని చెప్తాం. నో థ్యాంక్స్ కాదు, అది ఇట్లా చెప్పాలి, నో థ్యాంక్ యూ అని చెప్పాలి. అంటే ఇచ్చేటటువంటి ఆఫర్కి నో, అండ్ వాళ్ళు ఆఫర్ చేసినందుకు గాను థ్యాంక్ యూ అని చెప్పాలి. ఓకే, నో థ్యాంక్ యూ అని చెప్పాలి. అండ్ ఎక్స్ప్రెసింగ్ ప్రిఫరెన్సెస్, అంటే మీకున్నటువంటి ప్రిఫరెన్స్ ఏంటి అని చెప్పడానికి కూడా మనకి ఇక్కడ ఒక ఫంక్షన్ అనమాట. అది అంటే మనకి ఏదైతే ఇష్టం, షోయింగ్ లైక్, నీకు ఏది ఇష్టమో అది చూపించడం అనమాట. ఐ వుడ్ రాదర్ హ్యావ్ కాఫీ దెన్ టీ, ఐ వుడ్ రాదర్ హ్యావ్ కాఫీ దెన్ టీ. టీ కంటే నాకు కాఫీ నేను ప్రిఫర్ చేస్తాను అంటాను. అండ్ ఎక్స్ప్రెసింగ్ ఎబిలిటీ, మన ఎబిలిటీ గురించి చెప్పడానికి కూడా ఒక ఫంక్షన్ అనమాట అది. సో స్కిల్ ఆర్ కెపాసిటీ, మన కెపాసిటీ లేదంటే స్కిల్ గురించి చెప్పేది. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడగలను, విత్ మై ఎబిలిటీ అంటాడు. అండ్ షీ కెన్ స్విమ్ వెల్, తను స్విమ్ చేయగలదు, బాగా స్విమ్ చేయగలదు. అలాగే పాస్ట్ ఎబిలిటీ గురించి చెప్పాలన్నప్పుడు మనకు కుడ్ వాడతారు. పాస్ట్ ఎబిలిటీ అంటే షీ కుడ్ స్విమ్ వెల్ అని అనుకోండి, అంటే అక్కడ ఆవిడ ఇంతకు ముందు స్విమ్ చేయగలిగేది, అది మనం కూడా ఓల్డ్ కొన్ని ఇయర్స్ బ్యాక్ అని చెప్పవచ్చు. షీ కుడ్ స్విమ్ వెల్ ఇన్ హర్ చైల్డ్హుడ్ అని, అంటే తన చిన్నతనంలో మనకి తను బాగా స్విమ్ చేయగలిగేది అని చెప్తూ ఉంది అనమాట. అది ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ అని చెప్పడానికి మనకి కొన్ని సెంటెన్స్ ఎలా ఉండాలి. ఇట్ మే రెయిన్ అంటాం ఒకసారి, లేదా ఇట్ మైట్ రెయిన్ అంటాం, లేదనుకుంటే హీ మైట్ కమ్ అంటాం. అంటే పాసిబిలిటీని ఎక్స్ప్రెస్ చేయడం కోసం మనం, అంటే ఛాన్సెస్ ఆఫ్ హ్యాపెనింగ్ అనమాట, లేదా లైక్లీ టు హ్యాపెన్ అని. నెక్స్ట్ నెసెసిటీ ఆర్ ఆబ్లిగేషన్ అంటే మనకి యాజ్ అ మోరల్ డ్యూటీ, యాజ్ అ రెస్పాన్సిబిలిటీ కొన్ని చేయాల్సి ఉంటుంది కదా, అలాంటి వాటిని మనం ఇక్కడ ఆబ్లిగేషన్స్ అంటాం. అండ్ షో నీడ్, అంటే నెసెసిటీ అంటే నీడ్ గురించి తెలియజేసేది కదా. యూ మస్ట్ ఫినిష్ యువర్ హోంవర్క్, నువ్వు ఖచ్చితంగా నీ హోంవర్క్ ని ఫినిష్ చేయాలి అని చెప్పి నీ నీడ్తో చెప్తూ ఉన్నాను. అండ్ ఎక్స్ప్రెసింగ్ ఇంటెన్షన్, మన ఇంటెన్షన్ ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మనకి ఒక సందర్భంలో లాంగ్వేజ్ వాడాల్సి ఉంటుంది. ఇంటెన్షన్ ఉంది. అండ్ టు టెల్ ఫ్యూచర్ ప్లాన్, నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటో చెప్పొచ్చు ఇంటెన్షన్ ద్వారా. నీ ఇంటెన్షన్ ఏంటి అంటే నువ్వు చేయబోయే పని అనమాట, నువ్వు చెప్పేది, చేసిన పని గురించి చెప్పేదేమో తెలిసిపోద్ది అందరికి, రైట్. సో ఐఎమ్ గోయింగ్ టు బై ఎ న్యూ ఫోన్ అంటాను, అది నీ ఇంటెన్షన్.
అది ఏదైనా అవ్వచ్చు, ఫోన్ కొనడం అవ్వచ్చు, లేదనుకుంటే ఏదైనా ట్రిప్కి వెళ్తానని చెప్పొచ్చు, లేదనుకుంటే నిద్రపోవాలి అనుకుంటున్నాను అనుకోవచ్చు, లేదనుకుంటే బయటికి వెళ్ళాలనుకుంటున్నానని చెప్పొచ్చు. ఏదైనా నువ్వు నెక్స్ట్ చేయబోయేటటువంటి దాని గురించి చెప్తే అది నీ ఇంటెన్షన్ ఎక్స్ప్రెస్ చేయడం అవుతుంది. అండ్ ఎక్స్ప్రెసింగ్ డౌట్ అంటే డౌట్ని ఎక్స్ప్రెస్ చేసడం కూడా మనకి ఒక లాంగ్వేజ్ ఫంక్షనే. సో అన్సర్టైనిటీ అంటే ఇది ఖచ్చితంగా కాదేమో అంటే డౌట్ఫుల్గా చెప్పడం అనమాట. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్ అంటారు, లేదనుకుంటే ఐఎమ్ నాట్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్ మీ ఉద్దేశాన్ని చెప్పడానికి కూడా మనకు ఒక లాంగ్వేజ్ ఫంక్షన్ అది. సో షేరింగ్ థాట్స్ మీ థాట్స్ని వేరే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడం, ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడం అంటే. అండ్ నెక్స్ట్ ఐ థింక్ ఇట్స్ గుడ్ ఐడియా. ఎవరన్నా ఏదన్నా ప్లాన్ చెప్పినప్పుడు మనం సింపుల్గా యు ఆర్ రైట్ లేదంటే ఇట్స్ గుడ్ ఐడియా అని చెప్తాం మనం. అండ్ గివింగ్ డైరెక్షన్స్ అడ్రస్ అడిగినప్పుడు చెప్తారు కదా గివింగ్ డైరెక్షన్స్ అంటే టర్న్ లెఫ్ట్ ఎట్ ద జంక్షన్, గో స్ట్రైట్ టు ద జంక్షన్ అండ్ టేక్ లెఫ్ట్ ఎట్ ద జంక్షన్ అంటారు. అలాగే గో స్ట్రైట్ అహెడ్ అంటే అలాగే నేరుగా ముందుకు వెళ్ళిపోవని డైరెక్షన్స్ చెప్తారు కదా ఇలా. అండ్ నెక్స్ట్ డిస్క్రైబింగ్ ఏదైనా డిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. టు టెల్ అబౌట్ సంథింగ్ డిస్క్రైబ్ చేయడం అంటే దేని గురించి అయినా మనం వివరించడం అన్నమాట. ఇలా ద రూమ్ ఈజ్ లార్జ్ అండ్ వెల్ డెకరేటెడ్. ఏదైనా ఒక వస్తువు ఇచ్చి డిస్క్రైబ్ చేస్తాం. వస్తువు గురించో స్థలం గురించో మనిషి గురించో డిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అలాగే డిఫైనింగ్ అంటే మీనింగ్స్ ఇవ్వడం. దేనికైనా మీనింగ్ అడిగినప్పుడు మనం తెలియజేస్తాం. ఓకే, సో అలా నౌన్ ఈజ్ అ నేమింగ్ వర్డ్ ఆఫ్ పర్సన్ ఆర్ ప్లేస్ ఆర్ థింగ్ అని ఇలా ఏదైనా మీనింగ్ అడిగినప్పుడు మనం దాని గురించి చెప్తాం అనమాట. ఇలా ఇన్ని రకాలుగా లాంగ్వేజ్ అనేది ఫంక్షన్స్ ని పర్ఫామ్ చేస్తుంది. ఇన్ని రకాలుగా మనం లాంగ్వేజ్ ని యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనకి అసలు ఈ లాంగ్వేజ్ ఫంక్షన్స్ ని ఐడెంటిఫై చేయడం ఎలాగో అనేది మనకి కొన్ని టిప్స్ ఇచ్చినట్టు చూడండి. అండ్ లుక్ ఎట్ ద ఇంటెన్షన్. అసలు మీరు లాంగ్వేజ్ ఫంక్షన్ ఐడెంటిఫై చేయాలి అంటే ఆ యొక్క స్పీకర్ యొక్క ఇంటెన్షన్ ఏంటనేది గుర్తించగలగాలి, అర్థం చేసుకోగలగాలి. వాట్ ఈస్ ద స్పీకర్ ట్రైంగ్ టు డూ, అసలు ఆ స్పీకర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏం చేయాలనుకుంటా ఉన్నాడు అనేది మనం ఆ యొక్క వాడినటువంటి సెంటెన్స్ యొక్క అర్థాన్ని గ్రహిస్తే తెలుస్తుంది. అండ్ నోటీస్ కీవర్డ్స్. మీకు ఎప్పుడైనా సరే కీవర్డ్స్ ఉంటాయి, ఆ కీవర్డ్స్ని ఐడెంటిఫై చేస్తే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి అనేది అర్థం అవుతుంది. అంటే అలాగూ వర్డ్స్ లైక్ ప్లీజ్ అని కానీ, లేదా సారీ అని కానీ, షలై అని కానీ, థ్యాంక్ యూ అని కానీ, లేదనుకుంటే లెట్స్ అని కానీ, డోంట్ అని కానీ, మస్ట్ అని. ఓకే, ఇలా మీకు కొన్ని రికగ్నైజింగ్ వర్డ్స్ అనేవి ఆ యొక్క ఫంక్షన్ ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఇలాంటి వర్డ్స్ని మనం కీవర్డ్స్ని ఐడెంటిఫై చేయాలి, రైట్. అండ్ నెక్స్ట్ చెక్ ద సెంటెన్స్ స్ట్రక్చర్. అసలు ఆ సెంటెన్స్ అనేది ఏ స్ట్రక్చర్లో ఉందో తెలుసుకోవాలి. ఒకవేళ వాడినటువంటి సెంటెన్స్ ఇంపరేటివ్ సెంటెన్స్ అనుకోండి. ఇంపరేటివ్ సెంటెన్స్ ఏం తెలియజేస్తుంది? కమాండ్స్ అని, రిక్వెస్ట్స్ అని, సజెషన్స్ అని, అడ్వైజెస్ అని, ఈ వీటి గురించి మాట్లాడేది ఇంపరేటివ్ సెంటెన్స్. మీకు కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ తెలిస్తే డెఫినెట్గా మీకు లాంగ్వేజ్ ఫంక్షన్స్ అనేవి ఒక క్లారిటీ వచ్చేస్తాయి అనమాట. కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ క్లియర్గా తెలియాలి, అంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. అండ్ నెక్స్ట్ కాంటెక్స్ట్ మ్యాటర్స్. ఇక్కడ ఎక్కువ అసలు మనకి కాంటెక్స్ట్, సందర్భం ఇంపార్టెంట్. ఏ సందర్భంలో మాట్లాడారు అనేది సగం మీనింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ద సేమ్ సెంటెన్స్ మే సర్వ్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్. ఒకే సెంటెన్స్ ఆల్మోస్ట్ గా డిఫరెంట్ కాంటెక్స్ట్ లో డిఫరెంట్ మీనింగ్స్ అనేవి తెలియజేస్తుంటాయి. ఎలాగంటే యూ మస్ట్ గో నవ్ అన్నాం అనుకోండి, యూ మస్ట్ గో ఇక్కడ మస్ట్ అనేది యూజ్ చేశాడు. ఇక్కడ ఇప్పుడు ఈ మస్ట్ అనేది ఇక్కడ కమాండ్ తెలియజేస్తుంది, లేదనుకుంటే అడ్వైస్ కూడా తెలుసుకోవచ్చు. అడ్వైజ్ యా యూ మస్ట్ గో నవ్ ఇమీడియట్లీ అంటే నీ నీడ్ కాబట్టి నువ్వు వెళ్ళిపోవాల్సింది ఇప్పుడు అనండి. అలా కాకుండా ఆర్డర్ చేయండి, యూ మస్ట్ గో నవ్ అంటే సీరియస్ గా చెప్పినప్పుడు అది అడ్వైజ్ అవ్వచ్చు, లేదనుకుంటే కమాండ్ కూడా అవ్వచ్చు. మస్ట్ అనేది యూజ్ చేయాలి. అలాగే యూ మస్ట్ బి టైర్డ్ అని అనుకోండి, ఇప్పుడు మనం అది సింపతి ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా వాడచ్చు ఇదే మస్ట్ని. అంటే అట్లాగూ అది చూసాం, ఒక మనిషి చాలా టైర్డ్గా ఉన్నాడు అని యూ మస్ట్ బి టైర్డ్, అలసిపోయినట్టున్నావు కదా, బాగా అలసిపోయినట్టున్నావు కదా, అట్లా ఉంటాం. అలా సింపతిని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మనం మస్ట్ అనేది యూజ్. అంటే ఇక్కడ సేమ్ ఫంక్షన్ యూజ్ చేసాం కానీ, అంటే సేమ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం, సేమ్ వర్డ్ని, కానీ డిఫరెంట్ కాంటెక్స్ట్లో డిఫరెంట్ మీనింగ్స్ అనేవి కన్వే అవుతాయి అన్నమాట. అంటే ఫంక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. లాంగ్వేజ్ ఫంక్షన్ వర్సెస్ గ్రామర్. అసలు గ్రామర్కి లాంగ్వేజ్ ఫంక్షన్కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది చూడండి. గ్రామర్ ఫోకసెస్ ఆన్ కన్సర్న్ విత్ ద ఫార్మ్ అండ్ స్ట్రక్చర్.
గ్రామర్ అనేది ఒక సెంటెన్స్ కి ఎలా ఫ్రేమ్ చేయాలనేది చెప్తుంది. అంటే ఒక సెంటెన్స్ అనేది కరెక్ట్ గా యాక్యురసీ వచ్చేలా సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయడం ఎలాగనేది స్ట్రక్చర్ ఇస్తుంది. కానీ లాంగ్వేజ్ ఫంక్షన్ ఫోకస్ ఆన్ కన్సర్న్ విత్ పర్పస్ అండ్ యూస్. ఆయకు ఏ ఉద్దేశంతో ఆ సెంటెన్స్ ని వాడాలనేది లాంగ్వేజ్ ఫంక్షన్ తెలియజేస్తుంది. రైట్, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ కెన్ అన్నాం, ఇది మోడల్ వర్బ్ అని అంటాం, ఇది గ్రామటికల్ గా అది. కానీ అదే ఈ కెన్ ని ఒక సెంటెన్స్ లో యూజ్ చేసాం అనుకోండి, కెన్ యూ హెల్ప్ మీ అని అడిగాం అనుకోండి, అది లాంగ్వేజ్ ఫంక్షన్ రిక్వెస్ట్ అయిపోతుంది అనమాట. ఇది కెన్ అనేది మోడల్ వర్బ్ అని తెలుసుకోవడం గ్రామర్ రూల్ అది. కానీ ఈ కెన్ ని ఎలా యూజ్ చేయొచ్చు అని తెలుసుకోవడం లాంగ్వేజ్ ఫంక్షన్. అండ్ నెక్స్ట్ టీచర్స్, ఇది యాక్యురసీ గురించి చెప్తుంది. గ్రామర్ అనేది ఒక సెంటెన్స్ కరెక్ట్ గా ఎలా ఫ్రేమ్ చేయాలో రూల్స్ చెప్పి ఆ యాక్యురసీ గురించి నేర్పిస్తుంది. కానీ ఇక్కడ మనకి లాంగ్వేజ్ ఫంక్షన్ అనేది టీచర్స్ అప్రోప్రియేసీ, అంటే ఏ విధంగా వాడాలి, అప్రోప్రియేట్ గా ఏ విధంగా వాడాలి ఆ లాంగ్వేజ్ ని, నేర్చుకున్న లాంగ్వేజ్ ని అనేది ఈ లాంగ్వేజ్ ఫంక్షన్ తెలియజేస్తుంది. ఆ విధంగా ఫోకస్ ఉంటుంది అనమాట. అదే గ్రామర్ కి ఈ లాంగ్వేజ్ ఫంక్షన్ కి ఉన్న డిఫరెన్స్. హౌ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ ఇన్ టెట్ అండ్ డిఎస్సి. అసలు టెట్ లోను డిఎస్సి లోను క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతాడు దీనిపైన అంటే, ఐడెంటిఫై ద ఫంక్షన్ అని అడుగుతాడు. ఇప్పుడు ఇచ్చిన సెంటెన్స్ లో ఫంక్షన్ ఏంటని ఐడెంటిఫై చేయమంటున్నాడు. కుడ్ యూ ఓపెన్ ద డోర్ ప్లీజ్ అన్నాడు. ఇక్కడ ప్లీజ్ అనేది మనకి కీవర్డ్, ఆల్రెడీ చెప్పాం కదా. ప్లీజ్ అనగానే మీరు కళ్ళు మోసుకుని రిక్వెస్ట్ మీద కొట్టాడు. ప్లీజ్ అని కనపడింది అంటే లాంగ్వేజ్ ఫంక్షన్ లో రిక్వెస్ట్, అది మీకు ఇంకా డౌట్ అవసరం లేదు. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్. ఇక్కడ మనకి ఈ ఇచ్చినటువంటి సెంటెన్స్ లో ఈ ఫంక్షన్ ఒకటి పర్ఫామ్ చేస్తుంది సెంటెన్స్, అది కరెక్ట్ గా ఎట్లాంటి ఎక్స్ప్రెషన్ తెలియజేస్తుంది అని అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు మేక్ అ సజెషన్. ఈ 4 సెంటెన్సెస్ లో సజెషన్ గురించి చెప్తుంది అని అడుగుతా ఉన్నాడు. చూడండి, డోంట్ గో దేర్ అన్నాడు. డోంట్ గో అనేది మనకు డోంట్ అనేది ఎక్కడ వాడాము, పైన చూసాం కదా లిస్ట్ అనేది, ఎక్కడ వాడాము, ఆర్డర్ చేయడానికి. డోంట్ గో అంటే మనం ఏదైనా చేయకూడదు అని చెప్పేది మనం ఆర్డర్ అనమాట. అండ్ నెక్స్ట్ లెట్స్ గో టు ద పార్క్ అన్నది మనకి లెట్ అనేది కనిపిస్తే ఏం చేయాలని చెప్పాము, సజెషన్ కింద తీసుకోవాలి, అంటే ఇదే సజెషన్ అనమాట. లెట్స్ గో టు ద పార్క్. ఓపెన్ ద డోర్, ఇది ఓపెన్ ద డోర్ అనేది ఆర్డర్ అవ్వచ్చు, లేదనుకుంటే ఇన్స్ట్రక్షన్ కూడా అవ్వచ్చు. అండ్ బీ క్వైట్ కూడా మనం ఆర్డర్ కింద తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ద ఎక్స్ప్రెషన్ విత్ దేర్ ఫంక్షన్స్. ఇక్కడ ఉన్నటువంటి మనకి ఎక్స్ప్రెషన్ తో మ్యాచ్ చేయమంటా ఉన్నాడు. ఐఎమ్ సారీ అనేది ఏ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు చెప్తాం, అపాలజీ చెప్పడానికి చెప్తాం, ఇది అంటే 1 అన్నమాట ఇది. అండ్ నెక్స్ట్ థ్యాంక్ యూ అనేది ఎప్పుడు చెప్తాం, థ్యాంక్ యూ అనేది థ్యాంక్ యూ చెప్పడానికి, అది ఆపోజిట్ లో ఉన్నాయి. అండ్ ప్రీవియస్ ఇయర్స్ టెట్ అండ్ డిఎస్సీలు అడిగినటువంటి క్వశ్చన్స్ వచ్చి 2018 ఏపీ డిఎస్సీలు అడిగినటువంటి లాంగ్వేజ్ ఫంక్షన్ క్వశ్చన్ ఇది. వుడ్ యూ లైక్ సమ్ కాఫీ అన్నాడు. ఎప్పుడైనా మనకి ఇక్కడ ఈ మోడల్ వుడ్ అనేది వాడాము అండ్ క్వశ్చన్ మార్క్ వాడాము అంటే అది కంపల్సరీగా మనకి ఏమవుతుంది, ఆఫరింగ్ అవుతుంది. వుడ్ యూ లైక్ అంటే ఆఫరింగ్. నెక్స్ట్ 2017 టెట్ లో అడిగినటువంటి క్వశ్చన్ ఐఎమ్ సారీ ఫర్ బీయింగ్ లేట్ అన్న, అంటే నేను ఆలస్యమైనందుకు క్షమించండి అని అంటా ఉన్నా. సారీ అందులోనే ఉంది. అంటే దీన్ని ఏమంటాం, రిక్వెస్ట్ అంటామా, వార్నింగ్ అంటామా, సజెషన్ అంటామా, రిగ్రెట్ అంటాం. రిగ్రెట్ అంటే తెలుసు కదా, సారీ. అండ్ డిఎస్సి 2019 అంటే తెలంగాణ 19 అడిగినటువంటి క్వశ్చన్ ఇది. అండ్ షల్ వి గో అవుట్ ఫర్ డిన్నర్ అన్నాడు. షల్ అన్నాడు అంటే షల్ వి గో అవుట్ అంటే లెటర్స్ అనమాట. అక్కడ షల్ అన్న ఇక్కడ లెటర్స్ అన్న ఒకటే, షల్ వి గో అవుట్ అన్న. సో ఫంక్షన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్, ఇప్పుడు ఇందులో ఏ ఫంక్షన్ ని పర్ఫామ్ చేస్తుంది అన్నాను, ఇది సజెషన్ అనమాట. షల్ వి గో అన్న లెట్స్ గో అన్న మనం అక్కడ సేమ్ సందర్భంలో యూజ్ చేస్తాం. ఓకే, సో సజెషన్. అండ్ 2016 టెట్ లో అడిగినటువంటి క్వశ్చన్ డోంట్ ప్లే ఆన్ ద రోడ్ అన్నాం. ఈ సెంటెన్స్ ఏం తెలియజేస్తున్నాడు, ఇది ప్రొహిబిషనా లేకుంటే రిక్వెస్టా, ప్రామిసా, ఇన్విటేషనా. ఇన్విటేషన్ అంటే ఏంటి, మనం ఆహ్వానం పలకడం, ఇన్విటేషన్ కాదు ఇది. అండ్ నెక్స్ట్ ప్రామిస్ అంటే ఏంటి, ఏదైనా చేస్తాను అని చెప్పడం. ఇక్కడ డోంట్ అంటున్నాడు, చేయకూడదు అంటున్నాడు, సో ప్రామిస్ కాదు. రిక్వెస్ట్ అంటే డోంట్ అని చెప్తారు, రిక్వెస్ట్ అంటే ప్లీజ్ అని కనపడాలి, ఇది రిక్వెస్ట్ కాదు. అంటే ప్రొహిబిషన్, ఇది ప్రొహిబిషన్ అంటే నిషేధించడం. డోంట్ ప్లే, ప్రొహిబిటెడ్, ప్లేయింగ్ ఆన్ రోడ్ ఈస్ ప్రొహిబిటెడ్ అనమాట అది. నెక్స్ట్ టిఎస్ టెట్ 2022లో అడిగినటువంటిది కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ అని ఇక్కడే ఉంది, ఇదేంటి కంగ్రాచులేటింగ్ చెప్పడం అన్నమాట, అభినందనలు తెలియజేయడం. ఓకే, సో మీకు ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి.
ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీకు డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఆన్సర్ చేస్తాను. ఫైనల్గా టోటల్ సమరీ చూస్తే మీకు ఈ టోటల్ కాన్సెప్ట్ సమరీ చూస్తే లాంగ్వేజ్ ఫంక్షన్ డిస్క్రైబ్స్ వై వి యూజ్ లాంగ్వేజ్ ఇన్ రియల్ లైఫ్ కమ్యూనికేషన్. అసలు రియల్ లైఫ్లో కమ్యూనికేషన్లో మనకి ఈ లాంగ్వేజ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామని చెప్పేది ఈ లాంగ్వేజ్ ఫంక్షన్స్ అనమాట. అండ్ ఫోకస్ ఆన్ పర్పస్, నాట్ జస్ట్ గ్రామర్. ఇక్కడ మనకు కావాల్సింది గ్రామటికల్గా సెంటెన్స్ కరెక్ట్ ఉండటమే కాదు, అది దాని యొక్క పర్పస్ ఏంటనేది కూడా అవగాహన చేసుకోవాలి. అదే లాంగ్వేజ్ ఫంక్షన్ అంటే. సో కామన్ ఎగ్జామ్ టాపిక్స్కి వచ్చేసరికి మీకు గుర్తుంచుకోవాల్సింది, ఫోకస్ చేయాల్సిన ఎట్ల మీద అంటే, రిక్వెస్ట్ చేయడానికి ఎలా అడుగుతాం, అపాలజీస్ చెప్పడానికి, సజెస్ట్ చేయడానికి, ఇన్విటేషన్స్ ఇవ్వడానికి, వార్నింగ్, ఆఫరు, గ్రీటింగ్, ఇలా మీకు మేజర్గా ఈ కాంటెక్స్ట్లో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ రీడ్ ద కాంటెక్స్ట్ కేర్ఫుల్లీ. మీరు ఎప్పుడైనా సరే క్వశ్చన్ చదివినప్పుడు ఆ కాంటెక్స్ట్ ఎలాంటి సందర్భం అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. 1-2 సార్లు క్వశ్చన్ చదవడం అనేది కరెక్ట్ పద్ధతి అనమాట. సో ఐడెంటిఫై కమ్యూనికేటివ్ పర్పస్, దట్ ఈస్ ఫంక్షన్, అండ్ లెర్న్ కీ ఎక్స్ప్రెషన్స్ ఫర్ ఈచ్ ఫంక్షన్. ప్రతి ఫంక్షన్కి మనకి కీ వర్డ్స్ ఉంటాయి, ఆ వర్డ్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. అండ్ రివైజ్ రియల్ లైఫ్ డైలాగ్స్. మనకి రియల్ లైఫ్ డైలాగ్స్ని మనం ప్రాక్టీస్ చేయండి. అంటే మనం రోజు డైలాగ్స్ వాడుతూ ఉంటాం వివిధ సందర్భాల్లో, అవన్నీ కూడా మనం ఒకసారి రివైజ్ చేసుకోవాలి. అండ్ ప్రాక్టీస్ మ్యాచింగ్ ద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. చాలాసార్లు మనం ఇక్కడ ప్రాక్టీస్ అనేది మిస్ అవుతూ ఉంటాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఆ ప్రాక్టీస్ మీరు వివిధ రకాలుగా ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ముఖ్యం అనమాట. So that's all for today. Thank you very much, and let's meet with another video.